ఇంకోటి ఓ సిస్టమ్ ఎక్కడుంది? నేను ఎన్నో ఉద్యమాలు చూసా, పెద్ద పెద్ద ఉద్యమాలు చూసా. ఉద్యమం చేసేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజంగా జరగాలంటే వీళ్ళదైతే వీళ్ళు ఓ 100 మంది ఇన్ఛార్జీలు ఉండాలి. ఈ రూట్లో వచ్చే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది వీడు, ఈ రూట్లో వచ్చే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది వీడు. ఎక్కడ దాకా రావాలి వాళ్ళు? అప్పుడు పోలీసులు దాడి చేస్తుంటే అక్కడ కూర్చుండిపోవాలి. వీళ్ళు ఏమన్నారు? అపొలిటికల్ అన్నారు. ప్లస్ ఎలాంటి హింసకు తావివ్వం, శాంతియుత నిరసన అన్నారు. శాంతియుత నిరసన అన్నప్పుడు ఒక బ్యారికేడ్ దగ్గరికి వచ్చాక ఆగిపోవాలి, అక్కడ కూర్చుండిపోవాలి, కొట్టుకోకూడదు, ఏం జరగకూడదు. అసలు అభిజిత్ దుప్కే లేడు అక్కడ. అవును, అభిజిత్ దుప్కే నిరాహారదీక్ష ఎప్పుడు విరమించమన్నాడు? ఇంతకి ఇంత గొడవ జరిగితే నిరాహారదీక్ష ఇంకొంచెం కంటిన్యూ చేయాలి. విరమించేది ఏంది? అది నెంబర్ 1. వాడితో పాటు ఉన్నాక మిగతా ముగ్గురు కూడా, సౌరవ్ గాని వీళ్ళు గాని అసలు ఎక్కడ కనిపించట్లా ఉద్యమంలో. ప్రకాష్ రాజ్ కనిపించాడు, షబనా ఆజ్మీ కనిపించింది, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా చేసిన అక్షయ్ కనిపించింది, వీళ్ళందరూ కనిపించారు. నిన్నేమైపోయిందంటే రమ్మనోళ్ళు లేరు, లీడ్ తీసుకోవాలి. అభిజిత్ దుప్కేనేమో దీక్ష విరమించి అర్జెంట్ గా జంపు, ఇటు వీళ్ళేమో ఈ సౌరవ్ గౌరు వీళ్ళేమో వీళ్ళు ఏం చేశారు? రాణా వీళ్ళందరూ అర్జెంట్ గా పోయి నడ్డా దగ్గరికి వెళ్ళిపోయి ఓ ఎంత పత్రం ఇచ్చి కూర్చున్నారు. నడ్డా పిలవలా, వీళ్ళు ఎంత పత్రం ఇస్తామన్నారు అంటే వీళ్ళకి భయం.